ఇంకా అందరికీ నమస్కారం బిడా. మనం చేస్తున్న పేపర్ 2020 బిడా. 50 క్వశ్చన్ గతం చేసినాం. ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్ 51. విత్ రిఫర్స్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ఇట్స్ మేజర్ క్యారెక్టరిస్టిక్? ఇన్వెస్ట్మెంట్ త్రూ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎసెన్షియల్లీ ఇన్ లిస్టెడ్ కంపెనీ. అంటే అన్లిస్టెడ్ అంటే ఎఫ్డీఏ కాదా? ఇప్పుడు సొంతంగా వచ్చా లిస్ట్ లేదు, లిస్ట్లో ఉండడానికి దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి. సో బేసిక్ కామన్ సెన్స్ నాలెడ్జ్ తెలిసినా సరే లిస్టింగ్ అనేది ఉండాలి. ల్యాండ్ లిస్ట్ కూడా ఎఫ్డీఐ పెట్టచ్చు. సొంత కంపెనీ పెట్టినప్పుడు చిన్న కంపెనీ అది, మేము $100 తెచ్చి పెట్టిన కంపెనీని. ఎస్ అది సుధామూర్తి చెప్తే చేసాం, మేము $10,000 స్టార్ట్ చేసాం, మేము పేదవాళ్ళండి. $10,000 స్టార్ట్ చేయొచ్చు, అయ్యిండొచ్చు, తీసేయాలి. ఇది లార్జ్లీ అండ్ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్. లార్జ్లీ ఏంది? ఓకే యా లార్జ్లీ ఏంది? అది కూడా తీసేయాలి. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ లార్జ్లీ గ్రేట్ ప్యాలెసెస్, ఇలాంటివన్నీ. ఇట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెప్ట్ సర్వీసింగ్, మేబీ. ఇట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్ ద గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే గవర్నమెంట్ కానీ మీద వాళ్ళు చేసే ఎఫ్డీఏ కాదా? లిస్టెడ్ కంపెనీ లార్జ్లీ నాన్ డెప్ట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఫ్లో. యూజువల్లీ ఎఫ్డీఏ వాళ్ళు డెప్ట్ అయితే కాదండి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇట్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇన్వాల్వ్స్ డెప్ట్ సర్వీసింగ్. డెప్ట్ ఎందుకు అంటే? డెప్ట్ అంటే అదే డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు డెప్ట్ లేకుండా కూడా చేయొచ్చు, కంపెనీ పెట్టచ్చు డబ్బులు లేకుండానే. సో సిరీసే. ఇట్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటే ఎఫ్డీఏ ఓన్లీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏంది మిగతా ఏం చేయబోయి. సో ఇంకా లార్జ్ ఉన్నా సరే తప్పదు, ఇంకా ఉన్న పరిస్థితుల్లో ఉన్న దరిద్రాలు ఏదో చూసుకోవాలి కాబట్టి. మళ్ళీ అక్కడ డెప్ట్ సర్వీస్ అంటే నాన్ డెప్ట్ అంటున్నాడు కదా. ఇక నాన్ డెప్ట్ యూజువల్లీ అంటే ఉండదు, అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. నెక్స్ట్ 52 ఆప్షన్ ముయ్యాలా. 2023 దరిద్రానికి మీరు తయారవ్వాలా. ఓన్లీ 1 పేరు, ఓన్లీ 2 పేరు కాదు, ఇంకేమంటారు, ఎలాంటి అనిప్రత్య పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. సో అందుకే మీరు ఆప్షన్స్ ముయ్యాలి. ఎందుకంటే అప్పుడు మీకు ఇన్స్టింక్ట్స్ డెవలప్ అవుతాయి. ఇన్స్టింక్ట్స్ డెవలప్ అవ్వాలంటే క్వశ్చన్ మీకు ఇన్స్టింక్ట్ చదవగానే, అంటే స్టేట్మెంట్ చదవగానే మీకు డెవలప్ అవ్వాలా. అంతే కూడా ఎలిమినేట్ చేయగానే వెంటనే ఇలా ఆప్షన్లు చేసేసి మళ్ళీ పెట్టేస్తానంటే అవ్వదు. ఇవాళ అయింది, రేపు మళ్ళీ ఓన్లీ 1 పేరు, ఓన్లీ 2 పేరు కావాలి, ఇంకే కొత్త రకాలు వస్తే ఏం చేస్తావు? అప్పుడు ఏమవుతుంది? ఏప్రిల్ ఫుల్ అవుతుంది. అందుకే ముందు ఆప్షన్ క్లోజ్ చేయండి, తర్వాత క్వశ్చన్ చూడండి, చూసిన తర్వాత ఆప్షన్ చూడండి, పాజ్ చేయండి, సొంత బ్రెయిన్ అప్లై చేయండి, తర్వాత 52 విత్ రిఫరెన్స్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆఫ్ ఇండియా అట్ ప్రెజెంట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఏదో ఒకటి. ఇండియాస్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దెన్ ఇట్స్ మర్చెండైజ్ ఇంపోర్ట్స్. కరెక్ట్, మన డెఫిసిట్ ఉంది. ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మెషినరీ హ్యావ్ డిక్రీజ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అంటే ఒకటి కూడా పెరగలేదా? అంటే ప్రతిసారి పెరుగుతూనే వచ్చిందా? రీసెంట్ ఇయర్స్ అంటే ఏంటి? కడగొడుతుంది. సంథింగ్ ఇస్ ఫిష్. ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ మోర్ దెన్ ఇట్స్ ఇంపోర్ట్స్. కరెక్ట్. ఐటీ, వీఆర్ ది ఐటీ ఆఫ్ ద వరల్డ్. నెక్స్ట్, ఇండియా సఫర్స్ ఫ్రమ్ అన్ ఓవరాల్ ట్రేడ్ డెఫిసిట్. 1 3 4 తెలుసు. సెకండ్ ఆప్షన్, ఇండియాస్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ అండ్ మెషినరీ ఇందిరాబై హ్యావ్ డిక్రీజ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఎందుకు తగ్గింది? ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ ఉంది మన దగ్గర, లేకపోతే చైనీస్ స్టీల్ డంప్ అయింది మనం రీసెంట్లీ న్యూస్ చూసుకున్నాం. సో మనం ఎన్ని చూసుకున్నా సరే రీసెంట్లీ అన్ని రీసెంట్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ చెప్పాడు? అదే చెప్పలే. ఇక్కడ కీవర్డ్ ఏంటంటే రీసెంట్ ఇయర్స్. రీసెంట్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ప్రకారం రీసెంట్ ఇయర్స్ అంటే 2 years, ఒకరి ప్రకారం 10 years. 10 years తక్కువ ఉంటుంది అంటే, ఇంకో ప్రకారం 8 years. సో ఎన్ని ఇయర్స్ రీసెంట్ ఇయర్స్ అంటే? ఇప్పుడు 2023 స్టైల్ అయితే ఓన్లీ 3 పేర్స్ పెడతాం. ఇప్పుడు ఆన్సర్ చెక్ చేద్దాం. 2 తీసేయండి, 2 తీసేస్తే ఓకే. సో 1 3 4 1 ఇచ్చిన 52 రీసెంట్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్? ఒక్కొక్క ప్రకారం ఒక్కొక్క రీసెంట్ ఇయర్ చూసారా? అందుకే నెక్స్ట్ క్వశ్చన్ డిలీట్ చేస్తాడు. అది రీసెంట్ ఇయర్స్ చెప్పడం క్వశ్చన్, బట్ మీ నాలెడ్జ్ తెలిసినా సరే రీసెంట్ ఇయర్స్ అంటే ఒక ప్రకారం అరే లాస్ట్ ఇయర్. ఇందాక డిలీట్ చేసిన 27th క్వశ్చన్ మనకు వచ్చింది, ఇది వచ్చింది అని 4 మార్కులు అనవసరంగా బొక్కెట్టేసుకోండి. చూడండి, యూపీఎస్సీ చేసిన కొన్ని అజాగ్రత్త పనుల వల్ల నష్టపోయేటప్పుడు ఇన్నోసెంట్ బచ్చే, ఖని పని తెలియని ఒక అమాయకుడు. 53 ద టర్మ్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్, ఇది ఆయిల్కి సంబంధించింది. సమ్టైమ్స్ ఇట్ రిఫర్స్ టు ఎ గ్రేడ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్, బేసికలీ క్రూడ్ ఆయిల్. అండ్ ఇంకోటి, నువ్వు ఒక వీడియో అన్న చూడు, అఖిల్ బుద్ధ ఐఏఎస్, అతను ఏం చెప్పినట్లే టర్మ్ బేస్డ్ కానీ లేకపోతే ఇక్కడ పెట్టుంటాయి చూడు, సింగిల్ స్టేట్మెంట్. సో
సో నీకు ఏం రాకపోతే జనరల్లీ నువ్వు ఏ పెట్టు యూ విల్ ల్యాండ్ అప్ పాజిటివ్ అన్నాడు. నేను ఇంకోటి అప్పట్లో లైక్ ఈ క్వశ్చన్ రావడం మెయిన్ కారణం అప్పట్లోనే 2020 మొత్తం హాల్ట్ అయింది వరల్డ్ అంతా. ఆయిల్ ప్రైస్ దారుణంగా పడిపోయి. అవును. సో యూజువల్ ఆయిల్ గురించి మాట్లాడు, అమెరికా మన ట్రంప్ మామయ్య. అవును. సో మీకు జనరల్ గా ఇలాంటి కేసులో ఏం తెలియకపోయినా కూడా న్యూస్ పేపర్ లో ఏదైతే రిపీటెడ్ గా ఉంటుందో అదే ఆన్సర్. సో ఐఏ 2020లో క్రూడ్ ఆయిల్ రిపీటెడ్ గా న్యూస్ లో ఉంది, సో అదే ఆన్సర్. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ తెలియలేదు అనుకో, క్వశ్చన్ తెలియదు, ఆప్షన్ తెలియదు, ఏం పెట్టాలనో తెలియదు, అది కరెంట్ అఫైర్ క్వశ్చన్ అయితే ఏదైతే న్యూస్ లో పాపులర్ గా ఉండుంటుందో అదే ఆన్సర్. అంతే చరణ్ మోస్ట్లీ. ఎస్. అలా అని చెప్పారు జనరల్. ఇప్పుడు రేర్ ఎర్త్ పెట్టారు అనుకో కష్టం. ఇప్పుడు వెస్ట్ టెక్సాస్ అన్ని మోస్ట్ పాపులర్ అండి. అప్పట్లో ఏం పాపులర్ ఉంది తెలుసుకోవాలి. 2020లో రేర్ ఎర్త్ కాదు, మోస్ట్లీ ఏపీఐ అంటే అది ఫార్మాసిటికల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఇంకోటి ఇలాంటివి ఈ ఫేమస్ ఉంది అప్పట్లో. ఇప్పుడు సెమీ కండక్టర్స్ ఇప్పుడు వేరు. ఆప్షన్ 3 నెక్స్ట్ 54 54 ఆప్షన్ ముయ్యాలా. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ ఇంక్లూడ్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? హౌసింగ్ లోన్స్ ఓడ్ బై non-financial debt includes which of the following? Amounts outstanding on credit cards, treasury bills. To be frank, మనకు తెలియదు, బట్ ఈ రెండు ఒక జాతికి చెందినవి. ఇది ఒకటి ఒక జాతికి చెందినవి. నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ ఇది ఎందుకో ఫైనాన్షియల్ బిల్స్ ఫైనాన్షియల్ అని చదువుకుంటాం. అవును. నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ అంటే టు బి ఫ్రాంక్ నాకు ఎంత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలియదు. ఓకే. బట్ ఫైనాన్షియల్ డెప్ట్ నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ మనకు తెలియదు. సో ఇది ఒకటే జాతి చెందింది. మేబీ ఫైనాన్షియల్ డెప్ట్ అనుకుంటున్నా, ఈ రెండు అనుకుంటున్నా. ఐ విల్ గో ఫర్ 1 and 2. ఇన్ కేస్ తెలియకపోతే 3లో 2. 1 and 2కి వెళ్తున్నాను. జస్ట్ ఆల్ దే నేను పెళ్ళను. ఈ రెండు ఒక జాతికి చెందినవి. ఇది ఒకటి సపరేట్గా ఉంది ట్రెజరీ బిల్స్. ఇది హౌసింగ్ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ అన్ని ఒక టైం అండి. సో అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. పోయింది. జనరల్లీ ఇలా తక్కువ కేసెస్లో అయితే ఆల్ దే అబౌవ్. సో ట్రెజరీ బిల్స్ కూడా నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ కాదా అంట. సో మీకు ఇదంతా కావాలంటే మీకు నాన్ ఫైనాన్షియల్ డెప్ట్ అంటే తెలియాలంటే మీరు ఎకనామిక్ చూడాలి, చదవాలి. నెక్స్ట్ 55. In India, why are some nuclear reactors kept under IAEA safeguards while others are not? Some used ఇంకా తోరి మొదలవ్వలేదమ్మా. Some used imported uranium and others used domestic supplies. Domestic supplies అంత తేడా ఉన్నాయి మన దగ్గర మోస్ట్లీ లేదా కాదనుకుంటా. Some are operated by foreign enterprises, other operated by domestic enterprises. యూజువల్లీ అంతా ఫారెన్ అనుకుంటారు, సారీ అంతా ఇండియన్. సమ్ ఆర్ స్టేట్ ఓన్డ్ అండ్ అదర్స్ ఆర్ ప్రైవేట్లీ కూడా ఉన్న దగ్గర చూస్ చేసుకోవాలి. సో ఇదైతే ప్రైవేట్లీ ఛాన్సే ఎవరు ఇస్తే ఇంకేముందా, దేశాన్ని కొలబడిచారు. ఓకే. సో మరి ఆపరేటెడ్ బై ఫారెన్ ఎంటర్ప్రైజ్, అదర్స్ డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్. సమ్ యూజ్ ఇంపోర్ట్ యూరేనియం, అదర్స్ యూజ్ డొమెస్టిక్ సప్లైస్. ఐ విల్ గో ఫర్ డి. నాకు ఎందుకో ఏ అండ్ బిలోనే ఉంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే రెండు యురేనియం గురించే మాట్లాడుతున్నాయి. సిడి వేరు, రెండు వేరు. ఫారెన్ ఎంటర్ప్రైజ్ అంటుంది, ఫ్రీ ఓన్డ్ గవర్నమెంట్, స్టేట్ ఓన్డ్ సంథింగ్ అంటుంది. బట్ ఏ అండ్ బిలో చూడు, అక్కడ యూరేనియం గురించి అంటుంది, ఇక్కడ కూడా యూరేనియం గురించి మాట్లాడుతుంది. సో మస్ట్ బి ఇందులోనే ఉండాలి. అండ్ అదర్స్ యూజ్ అండ్ ఏ అయితే మనకి రాంగ్ తెలుసు, సో ఇట్ షుడ్ బి బి. యా. అండ్ ఆల్సో బై ఫారెన్ ఎంటర్ప్రైజ్ అయితే ఎవరు కదా, ఫారెన్ ఇచ్చేస్తే ఇంకేమో అంతే. యూఎస్ బేస్లు పెట్టుకుంటారు, మెల్లగా లేపుతారు, ఇక బాంబు లేపుతారు. సో కామన్ సెన్స్ కూడా పని చేయట్లేదు. సో ఫస్ట్ మనకి ఇన్స్టింక్ట్ కామన్ సెన్స్ ఫారెనర్ కింద ఇచ్చేస్తాం మనం. అసలే అది చాలా సెన్సిటివ్ ఫీల్డ్. ఇన్స్టింక్ట్ లో కామన్ సెన్స్ కూడా ఇక్కడ ప్రైవేట్ ఓన్డ్. సెకండ్ నాలెడ్జ్, మనకి థోరియం అయితే లేదని తెలియాలి. థర్డ్ ట్రిక్ ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై ఎస్ ప్రైవేట్లీ ఓన్డ్ అన్నిటిగా బేసిక్ సెక్టార్స్ ఉంటాయి. కామన్ సెన్స్. 55 ఆప్షన్ ఆన్సర్ ఈజ్ 50 బాంబే. 5 బాంబే. 56 స్టేట్మెంట్ ఆన్సర్ ముయ్యాలా. ఆప్షన్లు మూస్తే బ్రెయిన్ అప్లై అవుతుంది విత్ రెఫరెన్స్ టు ట్రిమ్స్, ట్రేడెడ్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్, ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? క్వాంటిటేటివ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఇంపోర్ట్స్ బై ఫారెన్ ఇన్వెస్టర్స్ ఆర్ ప్రొహిబిటెడ్. క్వాంటిటేటివ్ బై తెలీదు. They apply to investment measures related to trade in both goods and services. They apply to investment measures related to trade in both goods and services కూడా ఉందని అడుగుతున్నాడు. ఇన్వెస్ట్మెంట్
గూడ్స్కి అయితే డెఫినెట్లీ ఉంటుంది, సర్వీసెస్కి ఉందా అని డౌట్. వెయిట్ చేద్దాం. దే ఆర్ నాట్ కన్సర్న్డ్ విత్ ది రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. నాట్. అరే కన్సర్న్ కాకపోతే క్వశ్చన్ ఎవడు? ట్రిమ్స్ ట్రిప్స్ అని యూజువల్ WTO ఉంటాయి. ఫారెన్ లేకపోతే ఇది 3 Quantitative restrictions on imports by foreign investors are prohibited. Quantitative restrictions on imports. బేసికల్లీ వాళ్ళు 100 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు, నువ్వు 10 రూపాయలే చెయ్యన్నావు, లేదు నేను 100 కాదు 1000 చేస్తా ఉంటావు, ఇప్పుడు ఏమంటావు? ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ ప్రొహిబిటెడ్. కొంచెం తేడాగా ఉంది చెప్పాలి. సెకండ్ హ్యాండ్ సర్వీసెస్ కూడా తేడాగానే ఉంది, బట్ ఏంటి తెలియదు మనకి. బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సెకండ్ హ్యాండ్ థర్డ్ చూడు దేది అని ఉంది, అంటే రెండిట్లో ఒకటి రైట్ ఒకటి రాంగ్. టు బి ఫ్రాంక్ నాకేం తెలియదు, నేను 3లో 2 పెట్టాలా లేదంటే అని ఆలోచిస్తున్నా. ఇది చెప్పాలంటే క్వశ్చన్ వదిలేయాలని కూడా ఆలోచిస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది తెలియదు. బై ఫారెన్ ఇన్వెస్టర్స్ ప్రొహిబిటెడ్ కూడా నాకు తెలియదు. క్వాంటిటీ రెస్ట్రిక్షన్స్ ఏమో నేను కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక గూడ్గా కన్సిడర్ చేయమని అంటాడేమో. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రొడక్టే కాదు, ఫారెన్ నుంచి వచ్చే ఇంపోర్ట్ చేసే ప్రొడక్టే కాదు, డబ్బులు కూడా ఫారెనే కాబట్టి అది కూడా ఒక గూడే చేయి, సో అది కూడా రిస్ట్రిక్షన్ చేయకూడదు అని అంటారేమో. ఫ్రీ ట్రేడ్ లాగా ఉంటే మంచిది అన్నట్టు. ఎక్కువ ఆలోచించకుండా ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ తేడా పడుతుంది. ఎక్కువ ఫర్ యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వదిలేస్తాయి. ఎంత తేడా పడుతుందంటే వదిలేయాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వదిలేస్తా, బట్ ఇన్ కేస్ ఇక్కడ పెట్టాలి కాబట్టి 3లో 2 పడతా, ఎందుకంటే మోరర్లెస్ అయింది కాబట్టి. ఇక్కడ చూద్దాం, 3 తీసే. సో ఇప్పుడు ఏదో 2 ఓన్లీ పెట్టాలి, లేదంటే 1 and 2 పెట్టాలి. ఐ విల్ గో ఫర్ ఆబ్వియస్లీ 3లో 2. అఫీషియల్ ఆన్సర్ ఇస్ సి. సి ఏందిరా మరీ దారుణంగా. 3లో 2 నాకు కరెక్ట్ అయిపోయింది. 23 అయితే కరెక్టే అది. ఎస్ ఇది కరెక్ట్ అయింది, కానీ బట్ అట్లీస్ట్ ఇట్లా 3లో 2 ఇది ప్రాబిలిటీ ఎక్కువ. దే ఆర్ నాట్ కన్సర్న్ విత్ ది రెగ్యులేషన్ ఆఫ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అంట. నాట్ కన్సర్న్డ్ మరి ఇంకేం దేనికి రా కన్సర్న్? వాళ్ళకి నాకు తెలియదమ్మా, నాలెడ్జ్ అమ్మా ఇది. సో మీరు చదువుకోండి, చూడండి 100 క్వశ్చన్లలో 4-5 క్వశ్చన్లు వస్తాయి. ఇప్పుడు అలా ఏం చెప్పి మొత్తం చదివేసినా సరే మేబీ అది ఆ ఇయర్లో అది ట్రిమ్స్ అన్ని ఆ ఇయర్లో ఫేమస్ అయ్యి ఉండొచ్చు, అందుకని వచ్చి ఉంటుంది. సో అలా అని చెప్పేసి WTO మొత్తం కూర్చొని చదవడం మొదలెట్టేయద్దు. ప్లే స్మార్ట్. ఫస్ట్ మీ బేసిక్ నాలెడ్జ్ కావాలి, కామర్స్ అప్లై చేయడం కావాలి, తర్వాత మీరు ఎన్ని చేసినా పర్లేదు. అఫిషియల్ ఆన్సర్ సి. వీఆర్ మూవింగ్ టు 2057. ఆప్షన్లు ముయ్యాలి. ది RBI decides to adopt an expansionary monetary policy. We did not do. కట్ అండ్ ఇప్పుడు ఎక్స్పాన్షన్ చేయాలి, ఏం చేయకూడదు. కట్ అండ్ ఆప్టిమైజ్ ది SLR చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇంక్రీజ్ ది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, MSF రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అది తెలియాలి మీకు. ఇప్పుడు ఎకానమీ తీసిన 2 years అయింది కాబట్టి కట్ ది బ్యాంక్ రేట్ అండ్ రెపో రేట్. ఇది ఎక్స్పాండ్ తగ్గించడమా? అంటే తగ్గించడం. అంతే. ఓకే. సో ఇది ఓకే. 1 and 3 అయితే పక్కాగా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో 2 ఇంక్రీజ్ ది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్. 2 ఫ్రాంక్ ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఆల్ ది అబోవ్ అయితే పెట్టినాం. అంటే లైక్ నాట్ టు డూ అంటే ఓన్లీ అట్లీస్ట్ 1 పెట్టాలనుకుంటున్నా, అయితే 2 ఓన్లీ పెడతా. నాకెందుకో 1 and 3 నాట్ డూ రా, నాట్. ఓకే. RBI ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటుంది, అవును, మార్కెట్లో డబ్బులు వదలాలనుకుంటుంది, ఓకే, ఏం చేయదని చెప్తుంది. ఇది పక్కా చేస్తుంది, ఇది పక్కా చేస్తుంది. ఓకే. 2 అవును, అదే. ఇది చూడండి, MSF తెలియకపోయినా సరే నాకు ఈ 1 and 3 తెలుసు. అవును, 1 and 3 ఏంటిది? నాకు ప్రైన్స్ ఆఫ్ మైండ్ లేదు. 3 అవుట్ అండ్ అవుట్ రాంగ్ కదా, సో సి ఎట్లా అవుతుంది? 3 తీసే 1 కూడా తీసే. నాట్ ఉన్నది అది. సో ఏం తెలియకపోయినా మనం 2023 చేయలేనా సరే నాకు ఆప్షన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒకటైనా ఉంటుంది. తెలియకపోయినా సరే అక్కడ పెట్టా, ఓన్లీ 1 పేరు పెట్టా, ఇక్కడ కూడా కరెక్ట్ అయింది. సో ఇన్స్టింక్ట్స్ కూడా ఫాలో అవ్వాలమ్మా. ఇది తెలియలేదు విజువల్ అక్కడ నాటా కరెక్టా అని చూసుకోవాలి. అందుకే దాన్ని బండగా హైలైట్ చేయాలి. హైలైట్ చేద్దాం. 58 నాట్ విత్ రిఫరెన్స్ టు ది ఇండియన్ ఎకానమీ ఆఫ్టర్ ది 1991.
Consider the following statements. Worker productivity increased in urban areas while it decreased in rural areas. ఏం పాపం చేశారు రూరల్ వాళ్ళు? ప్రజెంట్ పర్సెంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ వర్క్ ఫోర్స్ దేనికి సంబంధించింది? ఆఫ్టర్ 91 అంతా ఏమైంది? ఓకే, పర్సెంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ ద వర్క్ ఫోర్స్ స్టడీలీ ఇంక్రీజ్ ఎలా అవుతుంది? వాళ్ళందరూ అర్బన్కి వచ్చేస్తే పర్సెంటేజ్ షేర్ ఆఫ్ రూరల్ ఏరియాస్ ఇన్ వర్క్ ఫోర్స్ స్టడీలీ ఎందుకు కాదనిపిస్తుంది? అదే ఎన్ని ఇయర్స్ వరకు స్టడీ ఇంక్రీజ్ అయింది? 1991 నుంచి ఎప్పటి వరకు? ఇన్ రూరల్ ఏరియాస్ ద గ్రోత్ ఇన్ నాన్ ఫార్మ్ ఎకానమీ ఇంక్రీజ్డ్ ఎంత ఇంక్రీజ్ అవ్వచ్చు? ద గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్డ్. గ్రోత్ రేట్ డిక్రీజ్డ్. టు బి ఫ్రాంక్ గ్రోత్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. చెప్పే అప్పుడు ఒకసారి 100 రూపాయలు, నెక్స్ట్ ఇయర్ 110, బట్ ఆ నెక్స్ట్ ఇయర్ 111. ఇక్కడ గ్రోత్ రేట్ 10%, గ్రోత్ రేట్ 1%, 2%, సో లెస్ దెన్ 2%. గ్రోత్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ఇన్ కేస్ పెరిగినా సరే, వాట్ ఎవర్ మేబీ. సో గ్రోత్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. డిక్రీజ్ అయింది లేదా టు బి ఫ్రాంక్ చెప్పలే, కొన్నిసార్లు ఇంక్రీజ్ అవచ్చు, కొన్నిసార్లు డిక్రీజ్ అవుతావచ్చు. సో తీసేస్తున్నాం. వర్కర్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ ఇన్ అర్బన్ ఏరియాస్, వెరీ డిక్రీజ్ ఇన్ రూరల్ ఏరియాస్. టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, ఇది కూడా నాకు తెలియదు. సో ఐ విల్ గో ఫర్ 4లో 2. ఇది 2023 స్టైల్ అయితే, బట్ ఇక్కడ చూద్దాం. 3 పక్కా కరెక్ట్ అవ్వాలి, సో ఇది తీసేయి. అండ్ 2 పక్కా రాంగ్ అవ్వాలి, ఓకే అది కూడా పోయింది. సో 3, 4 ఉండాలి అయితే చూడాలి. గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్. యాక్చువల్లీ రేట్ ఇన్ చాలా అతిపెద్ద కూడా. ఐ విల్ గో ఫర్ సి. ఐమ్ గోయింగ్ ఫర్ బాంబే. ఎఫిషియన్సీ ఇస్ బాంబే. యా. ఎందుకు చెప్పాలనా? 2 and 4 చూడు, దాదాతో స్టార్ట్ అయింది. సో కంపల్సరీ ఓరే 2 కలిసి ఉండొద్దు, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు నువ్వు 3 ఓన్లీ చూస్ చేసుకున్నావు, అందులో 4 కానీ 2 కానీ లేదు, కానీ బీలో మాత్రం ఉన్నది. గ్రోత్ రేట్ ఇన్ రూరల్ ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్డ్. నాకు తెలియదు, సో చూడు ఇంకంతే. కొన్నిసార్లు తెలియదు 4 గురించి అసలు నాకు ఐడియానే లేదు. నాకు ఎందుకు కూడా తప్పు అనిపించింది, కానీ 2 and 4 మాత్రం కలిసి ఉండొద్దు, అండ్ 2 and 4లో ఏదో ఒకటి ఉండాలి. సో డి పోతుంది. 1 ఎలాగో మనం 4 చేసినాం, సో 3, 4 and 3 ఓన్లీనో. కొన్ని క్వశ్చన్ పోతుంటాయి అప్పుడప్పుడు, గెట్ చేయలేమండి. 59. Consider the following statements in terms of short-term credit delivery to agriculture sector. DCCBs deliver more credit in comparison to the scheduled commercial banks. Scheduled commercial banks 70% పైన, 74 or 75% ఉంది to agriculture sector. Knowledge. One of the most important functions of the DCCBs is to provide funds to primary. One of the అది కూడా గోల్ అంటున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్, గోల్, ఎయిమ్. సో ఇది యూజువల్లీ రైట్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఎయిమ్, గోల్, ఆబ్జెక్టివ్, పర్పస్, సో ఇలాంటివన్నీ యూజువల్లీ రైట్ ఉంటాయి. సో ఇన్ కేస్ తెలియపోయినా సార్ ఫస్ట్ రాంగ్ కొడితే బోత్ 1 and 2 నిజం వెళ్ళాం కాబట్టి 2. 59 బాంబే రైట్ ఆన్సర్. 60 ఆప్షన్స్ ముయ్యాలి. In India, under cyber insurance for individuals, which of the following benefits are generally covered in addition to the payment for the loss of funds and other benefits? Under cyber insurance for individuals, which of the following benefits are generally covered in addition to payment for the loss of funds and other benefits? Question అర్థం కావట్లేదు. In India, under cyber insurance for individuals, which of the following benefits are generally covered in addition to? Okay, cyber insurance ఎక్కడ కవర్ చేస్తారు? ఓకే, కాస్ట్ ఆఫ్ రెస్టరేషన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ ఇన్ కేస్ ఆఫ్ మాల్వేర్ డిస్రప్టింగ్ యాక్సెస్ టు వన్స్ కంప్యూటర్. మాల్వేర్ కోసం సైబర్ ఇన్సూరెన్స్ మేబీ అయి ఉండొచ్చు. కాస్ట్ ఆఫ్ న్యూ కంప్యూటర్ ఇఫ్ సమ్ మిస్క్రియంట్ విల్లీఫుల్లీ డ్యామేజ్ చేస్తే అంత లేదు, ప్రతి ఒక్కరు డ్యామేజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఇంకేముంది, అందరూ కూడా ఎదురు లాస్ట్కి అయిపోయిన వారంటీ ముందు రోజు కూడా వేసి విల్ఫుల్ డ్యామేజ్ చేస్తారు. Cost of hiring a specialized consultant to minimize the loss in case of a cyber extortion. Specialized consultant కి ఎందుకు డబ్బు ఇస్తారు? డౌట్ పడుతుంది, వెయిట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా ఇఫ్ ఎనీ థర్డ్ పార్టీ ఈ ఫ్రెండ్ చేత ఎత్తాడు. ఎగ్జాక్ట్లీ నేనే వేస్తాను. తీసేయి. థర్డ్ మనకు తెలియనప్పుడు 4లో 2కి వెళ్తాం. సో అదే కరెక్ట్ అడతాం. లేదు ఆప్షన్. సో 1 and 3 లేదు అంటే సో 2 తీసే ఫస్ట్. సో బి. సో కాస్ట్ ఆఫ్ డిఫెన్స్ ఇన్ కోర్ట్ కూడా ఇస్తారు. స్పెషలైజ్డ్ కన్సల్టెన్సీ ఇచ్చినప్పుడు కోర్టుకి ఎందుకు ఇయ్యరు అంటున్నాడు.
సో రెండు ఎదర్ గోయింగ్ ఆర్ కమ్ అవుట్ టుగెదర్. Yes. సో ఆ లాజిక్ మనం ఇస్తాం 3-4. యా అంతే కదా. 60 బాంబే. అఫిషియన్స్ కూడా బాంబే. మళ్ళీ 10 క్వశ్చన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చక్కటి సెలవు. విషయంతో ఆదాబ్. సెలవు.